బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. లేదు సార్, ఎగ్జామ్ కి. అలాంటిదే రా అన్న. ఇటు ఎగ్జామినేషన్ హాల్ ఇటు. ఈడ గజనీ మహమ్మద్ చేస్తూనే ఉన్నాడు దండగా. స్లిప్ లేం పెట్టలేదుగా? దేంతో పెట్టను? వీటితోనా? సింధు, ఈ ఎగ్జామ్ నా లైఫ్ కి. ఫస్ట్ క్వశ్చన్, షేక్స్పియర్ హామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ గురించి తెలుసు, ఆమ్లెట్ గురించి తెలుసు. తెలుసా? తెలీదు. ఆర్కే నారాయణన్స్? మా నారాయణరావు గారి ఇంటి పక్కన నన్ను గురించి తెలుసు, అంటే పాత ఫ్రెండ్. తెలీదు. పారడైజ్ లాస్? పారడైజ్ బిర్యానీ గురించి తెలుసు. మరేం రాద్దామని ఎగ్జామ్కి వచ్చావు? ఇప్పుడు నేను ఎవరు లేకుండా నేను బతికేస్తాను గానీ నాకు రోజు మందు, పబ్బులు, ఫంక్షన్లు, కార్లు, లగ్జరీ ఇవన్నీ లేకుండా నేను బతకలేను. బేసిక్గా వీటన్నిటికి డబ్బు కావాలి. కార్డేనో ఓకే, ఇవన్నీ కావాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. తప్పదు. ఏంటిదంతా రాసేస్తున్నావా? నువ్వేది చెప్తే అది రాయడం నా బాధ్యత. ఇలా అని తెలిస్తే దీంతో గొడవపడేవాడిని కదా. అంతలేదు, అటు చూడు. తెలుసులేండి సార్. రాస్కా. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయా? ఎప్పుడు? ఎప్పుడేంట్రా? పో ఇంటికి పోయి పడుకో. సరే వెళ్దాం పదండి. ఏంటి మ్యాటర్? ఏమో తెలీదు. తీసుకో. ఉప్మా కూడా సరిగా పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు లడ్డూలు ఇస్తున్నారు. నీకు టైం దగ్గర పడింది. మన కాలేజీ రికార్డే జాయిన్ అయిన 3 నెలలకి వెళ్ళిపోతాం. మొట్టమొదటి కాడ నువ్వే అంటే స్వీట్లు వస్తున్నారు. ఇవాళ రిజల్ట్స్. టైం వేస్ట్ ఎందుకు? పేపర్లు వచ్చేలోగా ఈయన గారు సామాన్లు తీసి. సార్ అవుతా డౌటా? అరే ఏమైంది? నీ పరీక్షలకు రిజల్ట్ వచ్చి నీ పెట్టెలకు రెక్కలు వచ్చినాయి. రమణగాడు వచ్చాడా? ఇది రమణగాడు బెల్లేరా? నాకేదో విచిత్రమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందిరా. ఆడి మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నువ్వు ఖచ్చితంగా పాస్ అయినట్టున్నావురా. ఆడో ఆస్కర్ ఆర్టిస్ట్, ఆడదో ఎక్స్ప్రెషన్. ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ కన్ఫర్మ్. రాసింది సింధూరా, చెప్పింది వీడి కదరా. ఏ ప్రవీణ్, రాజన్న పిలుస్తున్నారా? ఓ గాడ్, రెస్ట్ ఇన్ పీస్. అందరూ ఓదార్పు యాత్రకు రెడీ అవ్వండిరా. అంతేనంటవా? ఊరుకుంట్రా. ఏమైందిరా? పాస్ అయిపోయానేంట్రా? అలా జరగకూడదే. ప్రవీణ్, పీజే పీజే పీజే. తాత నువ్వు ఇంకా పీజేవేరా? తెలుసురా. దీని అంతటికి కారణం సింధు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. పక్కన రాజన్ కూడా ఉన్నాడు. ఇలాంటి చీప్ సరుకుని ఎందుకమ్మా ఎంకరేజ్ చేస్తారు? ఇవన్నీ డస్ట్బిన్ లో ఉండాలి. సార్ ప్రవీణ్ గురించి అమ్మా. అర్థమైంది సార్. చూస్తే తాడతేస్తాడు. ఎల్కేజీ పిల్లాడు కూడా స్కూల్కి అలవాటు పడాలంటే టీచర్ చాక్లెట్ ఆశ చూపిస్తుంది. అప్పుడే కదా సార్ ఆ పిల్లాడు ఏం చదవగలడో టీచర్ తెలుసుకునేది. అలాగే పీజీ వచ్చిన 3 నెలల్లోనే ఎగ్జామ్ పాస్ ఫెయిల్ అని నిర్ణయిస్తే తనకి మాత్రం మారే ఛాన్స్ ఎక్కడుంటుంది సార్? పీజీ నిజంగానే అసమర్థుడైతే ఈ 2 years లో మళ్ళీ ఫెయిల్ అయిపోతాడు. అప్పుడు అతని స్థానం మనం డిసైడ్ చేయక్కర్లేదు సార్. యు ఆర్ రైట్, మనం డిసైడ్ చేయక్కర్లేదు. బాగుంది. ఇది నీ కోసం ఏంటది? గిఫ్ట్. ఎవరి సహాయం ఫ్రీగా తీసుకునే అలవాటు నాకు లేదు. మీ
మీ తాత ఆస్తి మాత్రం తీసుకుంటావే అది నాదే కదా డార్లింగ్. అది ఇంకా రాలేదుగా. నీ తాత సంపాదించింది కాకుండా నీదేమైనా ఉంటే తీసుకురా. ఈడొచ్చిరేంట్రా తీసుకో. లవ్వా లవ్వా సింధు నా లవ్ ఒప్పుకో సింధు. లవ్ ఒప్పుకోవాలా? కొట్టు కొట్టి షరతులన్నీ మర్చిపో. నువ్వు ఇక్కడికి వచ్చిన పని కూడా మర్చిపో. జీవితాంతం ఇలాగే ఉండు. సింధు అది కాదు సింధు. మాట్లాడు అమిరాజు. నువ్వు కరెక్ట్ మాట్లాడక అమిరాజు. అమిరాజు అమిరాజు నేనెవరిని లవ్ చేయట్లేదు. తను ఎవరిని లవ్ చేయట్లేదు. నేను ఫ్రీగానే ఉన్నాను. ఫ్రీగా ఉంది. నీ కోపికుంటే ఇంకో 6 నెలలు ట్రై చేసుకో. నీకు ఓపిక ఉంటే 6 నెలలు ట్రై చేసుకో. పడే ఛాన్స్ ఉంది. పడే ఛాన్స్ ఉంది. పడిపోతావా? ఎలా పడిపోతావు? పెట్టుకో. సింధు మా బావని చూసావా? నువ్వు దగ్గరలో ఏమన్నా వైన్ షాప్ చూసావా? అక్కడ ఉంది. ఒరే మబ్బే డైలాగులన్నీ చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నాయి. ఒకసారి చూసేసుకుందాం. నీ డైలాగులన్నీ గుర్తున్నాయి. అట్లనే యముండా యముండా ఏంట్రా? నువ్వు దుర్యోధనుడివి. లెస్స పలికితివి అనాలి. లెస్స పలికితివి. అటు కాదు ఇటు తిప్పు. మాకు తెలుసు. బావా ఎప్పుడు వచ్చితివి నీవు? పావు తక్కువ 9 పావుకి. అమ్మో, బావొచ్చా. ఈ టైంలో వచ్చాడేంట్రా? తాగొచ్చాడు అయినను పోయి వచ్చదా. ఆహా. అసలుకు అటు లైన్ జంపా. అతనితో ఉన్న కంపు. ఏంటిది? డ్రామా నాటకము. హూ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు కాదు హూ ఆర్ యు. ఐ యామ్ దుర్యోధన్. నీ కృష్ణుడిలా ఉన్నాడు ఎవడాడు? నేను కృష్ణుణ్ణి. ఎన్ని నాటకాలు వేసారా? సుమారు 100-200 వేసి ఉంటాము. 100 200 100కి 200కి 100 గ్యాప్ ఉందిరా. 100 చిల్లర వేసామనుకో. అటులైన కృష్ణ ఈ 4000లో ఏదో ఒక దానిని సెలెక్ట్ చేసుకోను. అటులైనచో ఈ చిన్నది. సింధుని టచ్ చేశాడు దుర్యోధన. అమ్మో కృష్ణ ఏ ఆ కిరీటం తీసి పక్కన పెట్టుము. అటులనే. ఎందుకలగా? ఆ కిరీటం మళ్ళీ పెట్టుకోను. మీతో పెట్టుకోము. కృష్ణ నువ్వు ఇప్పుడు లార్డ్ కృష్ణ కాదు, సింధు. పీజే బావా ఏం చెప్పు. అంటే సింధు నువ్వు ప్రియా ఓపికంటే అమిరాజ్ గారు నేను ట్రై చేసుకోవచ్చా? మీరెవరిని కొట్టకూడదు. అందుకే కదా ఇందాక దావు కొడుతున్నా దాన్ని కొట్టట్లేదు. నన్నెందుకిలా? ఇదేంట్రా డ్రామా? లెస్స పలికితే. అయ్యో నాకు నేనుగానే ఇరుక్కుంటున్నా. అయినా నువ్వు తప్పితే నాకెవరున్నారే సింధు. పీజే బావా అమ్మా అయినా నాకు ఈ క్యారెక్టర్ నచ్చలేదు సార్. వేరే క్యారెక్టర్ ఇవ్వండి ఇరగ తీసేస్తాను. కృష్ణ ఈ 3 వాటిలో ఒకటి పట్టుకోను. ఇందులో అమ్మాయిలు ఎవరు లేరుగా. ఉన్నను పట్టుకోనిదా. అమిరాజ్ ఇతనితో డేంజర్ ఏం లేదుగా. సింధు కావాలి, సింధు కావాలి, సింధు కావాలరా. అన్ని నన్ను అడుగుతారేంటి? వాడు 100 వేసాడు. వాడిని ఏం అడగరా? మీరు బందేశారు, నా దగ్గర రాకూడదు. ఈ 2 వాటిలో ఒకటి పట్టుకోను. ఏది పట్టుకున్నా కొట్టేది కదా. పట్టుకోకపోయినా కొట్టేదను. అయితే మెల్లగా కొట్టుము. రాజన్ రాజన్న మీకు గౌరవమే కదా. అది బయట కదా. ఇదేంటి నాటకము? రాజన్న నువ్వు ఆ లాయర్ గారు కలిసి నా ఆస్తితో దెబ్బేద్దాం అనుకున్నారు కదా. అయినా నేను ఇంతకుముందు కన్ఫ్యూజ్ లో వేరే వేలు పట్టుకున్నాను. ఇది ఎవరు? చంద్ర. నాకు తెలియని క్యారెక్టర్ నేను అయ్యదా. ఐ డోంట్. నాకు తెలుసుగా. ఐ క్యాన్. నిష్క్రమించను. గన్నము తప్పినది. షరతులు పెడతావరా శరత్ చంద్ర? నేను రిజైన్ చేసేదా? మరి 100 చిల్లరేసాను 4 కూడా వేయలేకపోతున్నావు. ఆగు. తాగు గొడవ చేయడం తప్పు. పద. బావా ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చి కానీ బెంచ్లోనే ఎవరు అనుకుంటారా? నేనేనా? అవా అవి ముందు నుంచి అలాగే ఉన్నాయి కానీ రూమ్కి వెళ్దాం. పద. ఓకే దుర్యోధన గుడ్ నైట్. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రష్టలై సార్ పరిచయింతురు. నేను పాస్ అయిపోయాను తెలుసా. పొరపాట్లు అలా జరుగుతుంటా లేరా. పోయి కూర్చో. బెల్లు కొట్టారు, మీరు పోండి. ఒక్కలేని వాళ్ళు వాళ్ళే పోతారు. నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. తెలుగు చచ్చిపోతుందని అందరూ అనుకుంటున్నారు. అదే పోతే నేను కాదు, ఈ తెలుగు బంధువులందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే
దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వాడది. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్థం అవుతుందిరా? నేను నీకు ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, పాఠం చెప్పడానికి వచ్చాను. రాయ్. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు సహస్రం రాయ్. సహా అంటే 1000 సార్లు రాయ్. సార్ పీజగాడు అడవి రాంబాబుకు వివరాలొద్దు, మనిషి ఎవడో చూపించు. వాడు అడవి మనిషి. తెలుసు, ఎలా? వాడు అడిగి మనిషి. ఆ? అలా కాదు, నేను అడవి, ఆడు నా మనిషి. అడవి రాంబాబు మనిషి. ఏంటి ప్రాబ్లం? నువ్వు అమ్మాయిని ప్రేమించు, మావాడు వదిలేస్తాడు. నువ్వు అమ్మాయిని వదిలేయి, మావాడు ప్రేమిస్తాడు. మీ వాడు ప్రేమించిన అమ్మాయిని మీ వాడే వదిలేయాలి కానీ నేను ఎలా వదిలేస్తా? ఏంటి? ఇప్పుడు మీ ఆవిడ నువ్వు వదిలేయాలి కానీ వీడు వదిలేస్తే ఏం బాగుంటుంది కరెక్ట్ కదా? వదిలే. వదిలేస్తా. మరి మావాడు? వాడు అమ్మాయిని వదిలేస్తాడు, మరి నువ్వు? నేను అమ్మాయిని ప్రేమిస్తా. ఇంకేముంది, అయిపోయిందిగా, వెళ్ళిపోదాం. నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారా? ఎర్రపు షర్ట్ వేసుకొచ్చేసి. ఏయ్, ఇది నలుపు షర్టు. నీకు ఎరుపే సుట్ వద్దు చిన్న. చిన్న ఊరికి పెద్ద పులిని రా, నన్ను చిన్న అంటావురా నువ్వు? అరే ఏంట్రా చూపు? నేను కొట్టకూడదు చిన్న. పంటలు మోసిన గుండెలు రా ఇవి. నీకు స్క్రీన్ ప్లే లో లాక్ అర్థం కావట్లేదు. నేను కొట్టకూడదు స్వామి. ఏంట్రా అర్థమైంది? 1 minute. గుమ్మడికాయ ఎంత? 50 రూపాయలమ్మా. ఓలమ్మ 50. చిన్న బ్యాట్ ఎందుకు? ఏంట్రా ఇప్పుడు క్రికెట్? నాకు రాదు. నాకొచ్చు. చిన్న బాల్ కూడా ఎయ్. ఎందుకమ్మా ఇది? రత్తమ్మ. రత్తమ్మ. రత్తమ్మే. ఎందుకేవ్వు? సూపర్ అమ్మా. చెప్తున్నా. అమ్మో రత్తమ్మ. ఒరేయ్, ఎవడ్రా అది? దొంగ సచ్చినోళ్ళారా? సచ్చారా నా చేతిలోని? ఆగండి. దొరికారా? పంపించమంటారా? పాడుకోకేదవా? ఈ లవ్వులు గొడవలు ఇవన్నీ నీకెందుకయ్యా? ఇవన్నీ వదిలే. నువ్వు కాలేజ్ ప్రెసిడెంట్ అవ్వాలంటే నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది, అది ఫాలో అయిపో. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కాదు, ఎప్పుడు? రాత్రికి. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర గుడి దగ్గర. వైన్స్ దగ్గర. ఓకే. 3 quarters లోపలికి వెళ్ళినాయి సార్. మ్యాటర్ బయటికి రాదే. ఇంకో 3 quarters లోపలికి వెళ్ళినా మ్యాటర్ ఇదే. మందా? ఎస్. ఓ మంచి అకేషన్ పెట్టు. మనిషికి 1 quarter, ఒక 500 రూపాయల నోటు కొట్టు. అన్ని ఓట్లు నీకే. అవతల సింధు సార్. చిన్నదని పొందా, అది ఇంతమందికి పంచలేదు కదా. కానీ కాలేజీలో సగం మంది అమ్మాయిలే కదా, వాళ్ళు బాటిల్స్ ఏం చేసుకుంటారు? వాళ్ళ బాబుకో బాయ్ ఫ్రెండ్ కో ఇచ్చుకుంటారు. వర్కౌట్ అవుతుందా? 60 ఏళ్ళ ప్రజాస్వామ్యం వర్కౌట్ అయింది ఈ ప్లాన్ మీదే. డబ్బులున్నాయా? దానికి నా వేరే ప్లాన్ ఉంది. అక్కర్లేదు. ఓకే. వాడు ఒకటి కూడా అవసరం కదా. పంచింగ్ స్టార్. నీకే ఐడియా సచ్చి. అమ్మా తల్లి ధర్మం చేయండి అమ్మా. అమ్మా పుణ్యం ఉంట తల్లి. ఇంకా రాలేదేంటి? 5 రూపాయలు ఇస్తారా? టీ తాగుతాను. 5 రూపాయలు ఇస్తే టీ తాగుతావా? 20 రూపాయలు ఇస్తాను ఎంట్రిందాకి. వెల్కమ్. ఏంటి ఇంత లేట్? సిటీ లైఫ్ మిస్ అయ్యావా బావా? నో, కొత్త ఫ్రెండ్స్, ఫ్రెష్ ఎయిర్, ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా. నీ కార్ ఎక్కడ బావా? కార్ అంటే విలేజ్ రోడ్స్ అంత కంఫర్టబుల్ గా ఉండదు కదా అని బైక్ మీద వచ్చా. అందే. నా ఫ్రెండ్ ఫ్యామిలీతో బయటకు వెళ్తారంటే జాగ్రత్త, తర్వాత వచ్చలే. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే స్టూడెంట్ ఎలక్షన్స్లో నేను గెలిచి తీరాలి. గెలవకపోతే లైఫ్లో ఇంకా అడుక్కు తినాల్సిందే. అమ్మో రాజన్న. నో డిబేట్, నో ఎలక్షన్స్. ఇలా ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నించినందుకు
నిన్ను అనర్హుడుగా ప్రకటించి సింధుని యునానిమస్ గా ప్రెసిడెంట్ చేయమని కమిటీని కోరబోతున్నాను. అది కాదు. ఛీ! రేపటి నుండి నీ గురించి అందరూ చండాలంగా మాట్లాడుతుంటే విని ఎలా తట్టుకోగలను? ఆడవాళ్ళ మనసుని మీ మగవాళ్ళకి ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఎప్పటికీ దీని మనసు నేనెందుకు అర్థం చేసుకోవాలి? ఎక్కడికి? విజయ్, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎ ఛాన్స్. నువ్వు లైట్ తీసుకో, మేము వెళ్ళిపోతున్నాం. ఈ పీజే గడి 5 లక్షలు ఖర్చు పెట్టి చిందిని ప్రెసెంట్ చేశాడు రా. రాయ్ పీజేది మాత్రం ఉంచి మిగతాని బయటపడే. అలాగే. బయలుదేరండి. రాజన్న, నేను పూటకు కూడా గడవనండి రాజన్న. నన్ను వెళ్ళమనదు రాజన్న, ప్లీజ్. తప్పు అయిపోయింది సార్. మా అయ్యకి విషయం తెలిస్తే చంపేస్తారు సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్. బతకలేక ఇంత దూరం వచ్చినోని రాజన్న, తిరిగి వెళ్ళడానికి టికెట్ కూడా డబ్బులు లేవు సార్. నేను వెళ్ళాను సార్. ఆయన తప్పు చేసింది పీజే, మమ్మల్ని అనమంటారండి సార్. వాడేం తప్పు చేశాడు రా? వాడు వెధవా. వాడేం చేస్తాడు అనుకున్నానో అదే చేశాడు. ఆ విషయంలో నేను కరెక్ట్ రా, నాకు బాధగా లేదు. కానీ మీ మీద నమ్మకం ఉంచాడు రా, తల వంచుకునేలా కొట్టాడు రా. రాజన్న నువ్వు రా. వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. వెళ్ళాం సార్. ప్లీజ్ సార్. అలా అనుకు రాజన్న. అప్పుడు ఫ్రెండ్ కోసం చేసాం అనుకున్నాను రాజన్న. ఇప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే తెలుస్తుంది మేము ఎంత తప్పు చేసాము. సార్, ఇప్పటి నుంచి ఎవరేం చెప్పినా మేము మీ స్టూడెంట్స్ లాగే ఉంటాం సార్. మేము మారం సార్. మా నాన్న అంటే నాకు ఇష్టం సార్. మా నాన్న మీద ఒట్టే చెప్తాను సార్. తప్పురా, అలా అనకూడదు. ఎదగాలనుకునేవాడిని దిగజార్చడానికి ఒక్క బురదగుంట చాలు. ఇంకొక్కసారి మీరు వాడితో కనబడితే నాకు కనబడక్కర్లేదు. వెళ్ళండి, వెళ్ళి ఏదైనా తినేసి పడుకోండి. లేవనరా. లే లే. ఆ తేజోవంతుడైన బ్రాహ్మణ పుత్రుని చూసి అనిరట జనులు, ఎరా కన్నబాబు, ఏడి మీ పద నిర్దేశకుడు, గర్వి, జోదరి, తాగుబోతు, వాచాలుడు, ఎందులోనూ ప్రావీణ్యం లేని ప్రవీణుడు? ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు సన్యాసి అనిరట జనులు. ఏంటి? వచ్చి పిలవచ్చి మాట్లాడుతున్నాం కదా. రావయ్యా. రా. వద్దే, ఆడపిల్లదే. వాన పడి బడి తెచ్చిపోయిందని ఇంటికి పంపించేశారు. పుస్తకాలు తడకుండా ఇంటికి తీసుకెళ్తావా? ఊరికే వద్దులే, ఎంత కావాలో చెప్పు. వద్దులే, పద. వాడు నిన్ను చూసి నవ్వుతున్నాడు. ఏం పర్వాలేదు. వీడిని చూస్తే వార్డెన్ తిడుతుంది. నేను చూసుకుంటానులే. అయ్యో నమ్మాయి. మళ్ళీ కలుద్దాం. నువ్వు ఇక్కడ ఆగు. జెంట్స్ నాట్ అలౌడ్. థ్యాంక్స్ బాబు. రండి రండి, త్వరగా రండి. అమ్మా, అవి
వర్షంలో తడవద్దు, జలుబు చేస్తుంది. రా నాన్న, త్వరగా రా. అయ్యో, పక్కన తడిచిపోతాయేమో. రవి, నువ్వు రా. అయ్యో, మొత్తం తడిచిపోయావా? జలుబు చేస్తుంది నాన్న. వర్షంలో ఆడదే చెప్పానా? ఆగండి. చెప్పమ్మా. ప్రవీణ్ జయరాం రాజు గారు, ఎన్నిసార్లు చెప్పాను మీకు అల్లరి చేయకూడదని. ఇన్నిసార్లు తాతగారికి అల్లరి చేయటం ఇష్టం ఉండదండి. నేను ఒక అల్లరి పని చేయబట్టే తాతగారు ఇన్నాళ్ళు మన దూరంగా ఉంచారా. నన్ను పెళ్లి చేసుకోవడం అల్లరి పనా? ఊరుకో గాయత్రి, ఈ నాళ్ళకి మనకి తాతగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నువ్వు తాతగారి దగ్గర అల్లరి చేయకూడదు నాన్న. సరే నాన్నగారు. ప్రవీణ్, నువ్వు తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి మనిషిగా ఉండాలి. అలాగే అమ్మా. మేజర్ యాక్సిడెంట్ అండి, చాలా రక్తం పోయింది, బ్రతకడం కష్టమేమో. వెళ్ళిపోతున్నావా పీజే? రాజన్ ఈ బాక్స్ నీకు ఇమ్మన్నాడు. ఏంటిది? సర్లే, ఉంటా. బాబు ప్రవీణ్, నీకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నేను బతికుండనేమో. ఆస్థానం ఆస్తులు వదులుకొని మీ నాన్న ఈ కాలేజీలోనే చదవడానికి వచ్చాడు. జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని కలిగించే స్నేహితుల్ని, మనుషుల్ని ఇక్కడే చూశానని, డబ్బు కోసం కపట ప్రేమలను చూపించే మనుషుల మధ్య నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు. మీ అమ్మ కూడా మీ నాన్నకి పరిచయం అయింది ఇక్కడే. నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అందుకే వాళ్ళని దూరంగా ఉంచి మీ నాన్న మీద మూర్ఖపు పగను సాధించాలనుకున్నాను. నా కోపం, అభిఛాత్యం దిగేసరికి ఆ దేవుడు వాళ్ళని నాకు కాకుండా చేశాడు. నేను నా తప్పుని సవరించుకోవడానికే మీ నాన్న ఇష్టపడిన ఈ కాలేజీలోనే నిన్ను చదివించాలన్నదే నా అభిలాష. మీ నాన్న ఇక్కడ పొందిన ఆనందం, జీవితాన్ని నీకు అందించాలన్నదే నా కోరిక. 40,000 మందిని పోషిస్తున్న మన సంస్థానం, ఫ్యాక్టరీలని నువ్వు సమర్థవంతంగా నడిపించడానికి 400 మందికి నాయకత్వం వహించే బాధ్యతని అప్పగించడం సరైనదని నేను భావించాను. అందుకే కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాల్సిందిగా సూచించాను. మేము కోల్పోయిన జీవితాన్ని కూడా నీవు పొంది పరిపూర్ణంగా జీవించాలన్నదే మా కోరిక. ఇట్లు మీ తాతగారు. సార్, బాబాయ్ అని పిలవరా. నాకెందుకు చెప్పలేదు సార్? ఏం చెప్పమంటావురా? మీ నాన్న మొండితనం ముందు నువ్వు చిన్న పిల్లాడేవిరా. వాడు నేను చదువుకునేటప్పుడు వాడిని అర్థం చేసుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. నువ్వు వచ్చి 3 నెలలాగా అయింది. అయినా చెప్తే వినే రకాల నువ్వు మీ నాన్న. అరే ఊరుకో ఊరుకో, కమాన్, ఏడవకు. ఏంటది? నేను వెళ్ళిపోతాను బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికైనా. గిల్టీగా ఉంది బాబాయ్, ఓడిపోతానేమో అని భయంగా ఉంది. పిచ్చోడా, గెలిపే ఉందిరా. మహా అయితే ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. వెళ్ళు, ఈ ఆలోచనలు ఆపి నిద్రపో. పొద్దునే మాట్లాడుకుందాం. ఓ ఏట్రా
అమిరాజు ఈతలా కాదా లోన వర్క్ చేస్తున్నాం అవునరా మన ఊరు తిరునాళ్ళు డాన్స్ కట్టిస్తున్నారు ఏంటి? కట్టించాలరా, మనకి ఎవరైనా తెలుసా ఏంటి? మనం ఎక్కడ అజ్ఞానంలో. అదిగో ఆడొస్తున్నాడు చూడు. మన రాత్రి మంగమ్మ కాలేజీలో డాన్స్ కట్టించింది ఆడే కదా అన్నాడుగా. ఏమయ్యా మాకు కూడా మాట్లాడి పెడతావు ఏంటి? ఏమయ్యా, అది కాలేజీ అనుకుంటున్నావా, సాలిపంప అనుకుంటున్నావా? ఎక్కడి నుంచి వచ్చి ఊరు పక్క తీసినావు కదా మా ఆయస వచ్చినోడా నీకు జిమ్మాడా? డాన్స్ కట్టి చెల్లు ఏంట్రా చూపు ఎలా అమిరాజు ఉన్నావా? అమ్మిరాజ్ ఏంట నేను ఇక్కడ వచ్చాయి బంపర్ ఆఫర్. అరే బయటగా నిజం చెప్పు, నువ్వే కొట్టావు కదా ముసుకేసి. నన్నే కుమ్మేశాడు. ఇది ఖచ్చితంగా ఆడిపోనేరా. ఎవడో కుమ్మేశాడు రోయ్. మనుషులు ఎవడరా కొట్టాడు? కొట్టింది నేనైతే మిగతా వాళ్ళని ఎవరు కొట్టారు ఏం అర్థం కావట్లేదు. నువ్వు వాడిని కొట్టడానికి వెళ్ళావని తెలుసు. వాడిని ఒక్కడిని కొడితే అనుమానం వస్తుందని అందరం తలా రూమ్ లో దూరి కుమ్మేశాం. డౌట్ మన రూమ్ మీద రాకూడదు కదా, అందుకే అందరం దెబ్బలు తినట్టు నటించాం. మీరు ఆపండ్రా. ఏరా నువ్వు తాగుతావా? నేను తాగను అంది నాకు మందలవట్లే కాదు, ఇది నీచమైనది, నిజాల మాట్లాడిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇది పట్టుకోరా. ఏరా పిజే, మన కోసం మనం నిజాయితీ ఒక్క పని చేసుకోలేమా? డబ్బిచ్చి మందిచ్చి కొట్టి నువ్వు మంచోడు అనిపించుకుందాం అనుకుంటున్నావా? అలాంటి వాళ్ళకు అంటే బేసిక్ గా నీలాంటి వాళ్ళకు 10 మందిలో దండేసి దండం పెడతారు, కానీ తన కొడుక్కి ఏ తండ్రి నీలాంటి వాళ్ళని ఆదర్శంగా చూపించరా? నిజాయితీ ఒక మంచి పని చేయరా. మేమంతా రెడ్డి పెట్టుంటాం. ఎక్కడైతే మనం తల దించుకున్నామో మళ్ళీ అక్కడే తలెత్తుకు తిరిగేలా చేయాలరా పీజే. అవునరా, ఈ అడ్డదారులు ఇంకొద్దు. జనం మెచ్చిన వాడేరా నాయకుడు అయ్యేది. నలుగురికి నచ్చే పని చేసి అందరినీ కలుపుకుపోరా, అంతేగాని ఇలా ఒంటరి అవ్వద్దురా. నేనేం చేయాలరా? ఏంట్రా ఇది? పీజేఎస్ఎఫ్ అంటే పిల్ల జమీందార్ స్టూడెంట్ ఫోర్స్. నువ్వు ముందు నాడు మేమందరం నీ వెంటే ఉంటాం. ఏరా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఒక చిన్న పొరపాటు వల్ల ప్రవీణ్ తప్పుకున్నాడని మనందరికీ తెలుసు. అయితే స్టూడెంట్ సమస్యలు తెలుసుకోవడానికి అధికారం అవసరం లేదు అని పొలిటికల్ హిస్టరీలో మార్టిన్ లూథర్ కింగ్ అన్నారు. రే, తెలుగులో మాట్లాడరా ప్లీజ్. ఇప్పుడు మేము అదే అంటున్నాం, మా అభిప్రాయం కూడా అదే. సో మీ సమస్యలు ఏంటో చెప్పండి, ఇట్టే పరిష్కరించేస్తాం. వచ్చే సంవత్సరం గెలవడానికి ఇప్పటి నుంచే మామప్ప. మన కాలేజ్ లో ఒక ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేస్తావా? చెప్పండి, ఏదైనా సరే సెకండ్స్ లో సాల్వ్ చేస్తా. అది నువ్వే కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పదండి వెళ్దాం. దయచేసి ఆగండి ప్లీజ్. కూర్చోండి, అందరూ కూర్చోండి. మాకు ఇంకో అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఏంటయ్యా ఇచ్చేది? వచ్చే వారం హాఫ్ ఇయర్లీ, ఇంకా సిలబస్ కాలేదు. వైస్ ప్రిన్సిపల్ కావాలని అటు సైన్స్ లెక్చరర్ ఇటు ఆ ఉద్దండ పిండం తెగ కొట్టుకుంటున్నారు. మీకు చేతనైతే వాళ్ళిద్దరిని క్లాసులకు వచ్చేలా చేయగలరేమో ప్రయత్నించండి అయ్యా. అది కూడా మీకే ఎందుకు చెప్తున్నావో తెలుసా? సైన్స్ మీరు కలిసి మందు కొట్టే బ్యాచ్ కాబట్టి. ముందు ఆ పని చేసి చూపించండి. మిమ్మల్ని నమ్మాలో లేదో తర్వాత చూద్దాం. పదండి వెళ్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడున్న ప్రిన్సిపాల్ అంతకు ముందు ప్రిన్సిపాల్ ఇద్దరు నా స్టూడెంట్సే. ఇంకా 2 ఏళ్లలో రిటైర్ అయిపోతున్నారు కదా, నేను వైస్ ప్రిన్సిపాల్ అవడం తప్ప? అసలు మనం లేకపోతే సైన్స్ లేదు, సైన్స్ లేకపోతే ఈ కాలేజే లేదు. అటువంటప్పుడు నేనే వైస్ ప్రిన్సిపల్ ఎందుకు కాకూడదు? మీరు కొట్టనంటే చెప్తా. చెప్పాడు. మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అని అటు కమిటీ ఇటు లెక్చరర్లు తలలు బద్దలు కొట్టుకుంటున్నారండి. నన్ను వద్దంటే చెప్పండి, మానేస్తాను. ఖాళీ కాలేజీకి తెలుగు చెప్పుకోవాలి మీరంతా. ఇప్పుడు నువ్వేదో ఇంగ్లీష్ లో చెప్తున్నట్టు సైన్స్ కూడా తెలుగులోనే చెప్పాలరా. నువ్వేంటి అలా చూస్తున్నావు? ఈ వేధవ కూడా నా శిష్య పరమాణువే. అందుకే మీ ఇద్దరిలో ఎవరిని వైస్ ప్రిన్సిపాల్ చేయాలా అన్నది స్టూడెంట్సే నిర్ణయిస్తారు. ఓటింగ్కే పోదాం. ఇంత గొప్ప ఐడియా ఎలా? ఓ, ఇది మెడికల్ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల. నువ్వే కదా చెప్పింది, జనం మెచ్చినోడే నాయకుడు అవుతాడు. యా, మీకు ఓకే కదా సార్? నాకు ఓకే. మీరు సిద్ధమా మాస్టర్? ఓకే స్టూడెంట్స్, ఓటింగ్కే వెళ్తున్నాం. కానీ ఓటేసేటప్పుడు వాళ్ళకే ఎందుకు ఓటేస్తున్నారన్నది వెనకాల రాసి మరీ ఓటేయండి. ఓటింగ్కి సిద్ధమేనా? ఓకే బాబు, మా తండ్రులు
మా తాతలు తాతల తాతలు మీ కాడ తిండి తినక గంజి తిని గంజి తాగి పని చేస్తుంటే చెప్తా కొడతావా బాబు? ఏ కౌన్ రే కిస్ ముర్గినే ఉస్కో పాత్ర దాని దియా? మీరే కదా అతను పాత్రదానం ఇచ్చింది. చేతకాని పని ఎలా చేయమంటారు? ఏంట్రా యజమాని చెప్పుతో కొట్టాడని చెప్పే ఫీలింగ్ కదా. డైలాగు నోట్లోంచి కాదురా, దిల్సే ఆనా. ఇన్నాళ్ళు చెమటోడ్చి రక్తం విరిగేలా కష్టపడి పని చేస్తుంటే, డబ్బు మదంతో అనరాని మాటలంటూ తిడుతుంటే, మనిషిలా ట్రీట్ చేయకుండా కొడుతుంటే కడుపు రగిలి ఆ మంట కళ్ళలో కనపడాలిరా. ఏ రాజా, నిన్నింతప్పటి నుంచి ఈ భుజాల మీద ఎత్తుకొని పెంచానే. నువ్వు ఒకటికి వెళ్ళినా ఒరే అన్న మా బాబే కదా అనుకున్నాయి ఈ ముసలోడిని అందరి ముందు చెప్పెట్టి కొడతావా? ఏ దొరవని అహంకారమా? దొరవని అహంకారం పీజే కూర్చొని పీజే, ఇది నాటకం. శభాష్ శభాష్ పీజే, బహుత్ అచ్చా హై. డైలాగ్ మార్చావు అయినా పర్వాలేదు, పెర్ఫార్మెన్స్ ఆదరగొట్టేశావు, సీన్ పండించావు. యహీ హమ్కో చాహియే. చాలా బాగా చేసావు ప్రవీణ్. బాగా ప్రాక్టీస్ చేసావా? అదేం లేదు మేడం, ఒకప్పుడు నేను అలా ప్రవర్తించేవాడిని. అప్పుడు నాకు అవతల వాళ్ళ ఫీలింగ్స్ తెలియదండి, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఓటింగ్ లో మన సైన్స్ సార్ గెలిచారా? కంగ్రాట్స్ సార్, మీరే గెలుస్తారని మా అందరికీ తెలుసు. ఆయన ఎక్కడున్నారేంటి? మీకోసం అందరు వెయిటింగ్. తలెక్కడ పెట్టుకుని చచ్చిపోవాలా అని ఆలోచిస్తున్నాను పూజ. అదేంటి సార్? ఇన్నాళ్ళు నేను తాగి తిరుగుతుంటే నన్ను అందరూ అడ్మైరింగ్గా చూస్తున్నారు అనుకుని పెద్ద మగాళ్ళ ఫీల్ అయ్యాను. కానీ స్టూడెంట్స్ నా గురించి ఏం రాశారో చూడు. సార్, మీరు సబ్జెక్టు పరంగా అద్భుతమైన లెక్చరర్, కానీ సిగరెట్ తాగి క్లాస్ రూమ్ లోకి వచ్చి లెసన్ చెప్తుంటే ఊపిరి బిగపట్టి వినాల్సి వస్తుంది సార్. తాగి రోడ్డు మీద పడున్న మిమ్మల్ని చూపించి ఈయనే మా సైన్స్ లెక్చరర్ అని చెప్పడానికి చాలా బాధగా ఉంది సార్. మీరు పాఠం చెప్తుంటే బాగా అర్థమవుతుంది, కానీ చెప్పేటప్పుడు మీ చేతులు ఎక్కడెక్కడో ఎందుకు పడి తడుముతుంటాయో మాత్రం అర్థం కావట్లేదు మాస్టర్. అయినా మీరు చెప్పే సైన్స్ మాకు కావాలి. వాళ్ళకి నాతో ఉండే అవసరమే వాళ్ళ చేత ఓటేయించిందే తప్ప ఇష్టం కాదు. అందరికీ నాలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ తెలిసినప్పుడు నేను వయస్సుగా ఉండడం, ఒక సీనియర్గా, ఒక మంచి మనిషిగా ఉద్దండం గారే వయస్సుగా ఉండాలి. తండ్రి లాంటి వాడు కష్టం అంటున్నారు పీజే. సార్, ఈసారి తట్టుకుంటాడో లేదో. ఏం జరిగి అయ్యా, నీ చేతిలో ఓడిపోయినని ఆవేశపడి ఆయాసం తెచ్చుకున్నారు. పాపం ఊపిరి అందక ఎగశ్వాసకు వచ్చారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కొట్టి అడావుడు చేసే మాస్టర్నే చూశాను, కానీ ఇలా మంచం మీద వెళ్ళి చూడండి. మామూలంగానే ఇలా జరిగింది. పోటు వేసేటప్పుడు దాని వెనకాల రాసాం, మీ మనవరాలు వయసున్న అమ్మాయిలని కూడా చూడకుండా కొడతారు, మీకెందుకంత కోపం అని. అయినా ఎవరు రావాడు? వాడి స్వార్థం కోసం ఎలక్షన్లని, ఓటింగ్ అని ముసలాయన ప్రాణాల మీద తీసుకొచ్చాడు. అవునండి, తప్పంతా నాదే మాస్టర్ గారు. మీరే గెలిచారు. మన కాలేజ్కి వైస్ ప్రిన్సిపల్ మీరే. లేవండి మాస్టర్ గారు. మీరు మాకు మాట ఇచ్చారు సార్, తెలుగు చచ్చిపోయే ఒక్కరోజు ముందు చనిపోతానని. మేము తెలుగు చావనేవాను సార్, మిమ్మల్ని కూడా. అయినా ఇదంతా నా వల్లే జరిగింది సార్. ఇంకెప్పుడు మళ్ళీ ఇలా జరగకుండా చూసి
సార్ అది మళ్ళీ మళ్ళీ కాదురా, మళ్ళీ. నాకు ఎంత చెప్పినా మళ్ళీ 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 వస్తుంది సార్. కొట్టండి సార్, కొట్టండి. కొట్టనురా, ఇంకెవరిని కొట్టను. నేనే కోపం తగ్గించుకుంటాను. ఒరే సైన్స్ కాకి మాస్టర్ వైస్ ప్రిన్సిపాల్ నువ్వేరా? లేదు మాస్టర్, సైన్స్ కావాలంటే ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. కానీ సంస్కారం మీలాంటి వారిని నేర్పాలి. ఇంకొంతకాలం మా ముందు నడిపించండి. ఉద్దండం గారి సీన్ తో పీజే గారి కాలేజీలో మంచి పేరు వచ్చిందిరా. ఈ వంకతోటి ఆడు కాలేజీలో ప్రెసిడెంట్ అయిదామని ప్లాన్ గీస్తున్నాడు రా. ఆడు ప్రెసిడెంట్ అయితే నాకు సింధుకి బాగుంటదిరా. రే ఓయ్ కాలేజీలో మన కొలుపోలే ఎక్కువ మంది ఆడికి ఎలా ఆడతారు? అంటే వాడు ప్రెసిడెంట్ కాకుండా ఆపగలిగేది నువ్వే. అదెలారా? ఒరే మబ్బు, నువ్వు అమ్మిరాజు కాదురా డ్రమ్మిరాజు. వచ్చే ఆడేది నువ్వే ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యి. రాయ్ ఇటు గెలిచేసిరా. అంతే అంతే, అమ్మిరాజు నెక్స్ట్ ఎలక్షన్ లో అమ్మిరాజ్ కూడా నిలబడుతున్నాడట. నుంచొని కానీ ఆడు మాత్రం ప్రెసిడెంట్ సీట్లో కూర్చోనకుండా చేయాలరా. అరే కుళ్ళు పిలో, గ్రామ స్థాయి మండల స్థాయి రాజకీయ వ్యవస్థలో అర్థం కాలేదురా. అంటే ఆడికి కులవని లోకలని స్టాంపులు ఉన్నాయి కదరా. మనం తెలివిగా ఆలోచించి వాటిని కూడా సొంతం చేసుకోవాలరా. అంటే ప్రయోజనం వేరొక చోటు నుంచి జరగచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, భూమిలో విత్తనం నాటి కొమ్మ నుంచి కాయ కోసుకున్నట్టు. అక్కడెక్కడో స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగినట్టు. ఓకే, ఐ హోప్ యు అండర్స్టాండ్. సో దెర్ ఇస్ అ డెఫినెట్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్. ముందు మెత్తడి మట్టి ఏంట్రా? 3:5 నిష్పత్తిలో కంకర మట్టి. చదువుకునే వాళ్ళు ఎందుక మీకు పనులు? అవునరా, ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అంటావా? అమ్మిరాజు గారు లోకల్ రా. ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటే కానీ వాడి మీద గెలవలేం. ఊర్లో పేరెంట్స్ దగ్గర స్విచ్ చేస్తే కాలేజ్లో స్టూడెంట్స్ దగ్గర బల్బ్ వెలగచ్చు. ఒకవేళ బల్బ్ మాడిపోయి ఉంటే? ఒకవేళ అన్నానుగా. పద 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 పద, జరగరా. గుడ్ జాబ్ తాత. ఏంటిది? ఓ స్విచ్చా? బల్బ్. రోజు సెకండ్ లో గేదెలు బస్తో గుద్దేసి వెళ్ళిపోతారా? రేపటి చూడ బస్సులో చూస్తా. నువ్వు చూసేదేంట్రా? అసలు రేపటి నుంచి మేమే బస్సు తీసుకురాము. గేదెలు రేడియం పెయింట్. దేనికిదే? చీకటి పండి దీని సోకు తెలుస్తుంది. గేదెలకి దీపాలు ఇచ్చారేంట్రా? కలబడి కలబడి నిలబడు, పోరాడే యోధుడు జడబడు. కలబడి కలబడి నిలబడు, పోరాడే యోధుడు జడబడు. సంకల్పం నీకుంటే ఓటమికైనా ఉనుకేరా. బుడి బుడి అడుగులు తడబడి, అడుగడుగున నీవే నిలబడి. ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడి. వెలుగంటూ రాదు అంటే సూర్యుడైనా లోకువరా. విసిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్న బోయనురా. నీ శక్తేదో తెలిసిందంటే నీకింక తిరుగేది. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే. వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే. వికాసంలో విద్యార్థులే అలా అలా ఎదగాలి. నమస్కారం, నేను మీ అమ్మిరాజుని. మీ పిల్లలోట్లు నాకేమని చెప్పండి. ఈ దెబ్బతో ఊర్లో ఓట్లని మనకే. బంగారు లాంటి సీరియస్ వస్తుంటే నీ మీటింగ్ లేదురా మధ్యలో. ఇంకొకసారి నా వార్డు మీదకి వచ్చి సీరియస్ కొడతాను.
ఆడితో మాట్లాడక నీకు అయ్యో చిమ్మేశారు ఉమ్మేలేదు రే. పిడికిలినే బిగించి చూడు, అవకాశం నీకున్న తోడు, అసాధ్యమే తలుంచుకుంటూ క్షమించు అనేదా. రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి, గిరాగిరా తిరిగేస్తుంది క్రమంగా మహస్థిరంగా. ప్రతి కళ నిజమవుతుంది ప్రయత్నమే ఉంటే, ప్రతీకమే నువ్వు అవుతావు ప్రవర్తనే ఉంటే. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లే, వికాసంలో విద్యార్థుల్లే అలా అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లే, వికాసంలో విద్యార్థుల్లే అలా అలా ఎదగాలి. అమ్మాయిలు పడేయాలంటే లారా. అయితే హీరో సిద్ధార్థ్ అవ్వాలి, లేకపోతే శ్రీకృష్ణుడు అవ్వాలి. సిద్ధార్థ అవడం కష్టం గాని శ్రీకృష్ణుడు అయితే కడుపు చెడిపోయినట్టుంది అదొకే. నేను కృష్ణుని కాదు ఆ మిరాజుని. నాకు ఓటేత్తరా? అమిరాజు బావాడారా? అబ్బాయి పీజే పార్టీయేనా? నేను ఆడి పార్టీ అంటే మన అమిరాజ్ పార్టీ. అవునా? అయితే తొందరలోనే మా ఇంటి పేరు నాగిపోతావు రోయ్. మీ ఇంటి పేరా? ఏంటి మీ ఇంటి పేరు? సంకా. ఇరుకుల్లోకి జీవితమే ఓ చిన్న మదిలి, వెళ్ళిపోమా లోకాన్ని బదిలి, మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్ని ఈ కీర్తిని. గమ్యం నీ ఊహల జననం, శోధనలో సాగేది గమనం, ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకి ప్రతి మలుపుకి. ప్రతిరోజు ఉగాది కాదా ఉషస్సు నీవైతే, ప్రభంజనం సృష్టిస్తావు ప్రతిభే చూపిస్తే. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లే, వికాసంలో విద్యార్థుల్లే అలా అలా ఎదగాలి. ప్రకాశంలో సూర్యుడల్లే, ప్రశాంతంగా చంద్రుడి మల్లే, వికాసంలో విద్యార్థుల్లే అలా అలా ఎదగాలి. నాకు మనుషులన్న వాళ్ళు చావడం చిరాకు. ఇవన్నీ ఓట్ల కోసమేగా? కాదు, నా గర్ల్ ఫ్రెండ్ కోసం. నా 90 ఏళ్ల గర్ల్ ఫ్రెండ్ కోసం. ఎందుకో ఈ మధ్య నువ్వు నాకు నచ్చుతున్నావు పీజే. నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో? ఇప్పుడు కాదు. అమ్మీ ఇప్పుడు కాదంట. విజయలో చాలా మార్పు వచ్చిందిరా. వాడికే ఈసారి నేను ఓటేస్తా. మా నాన్న కూడా అదే అన్నాడ్రా, ఈసారి వాడిని ఎన్నుకోమని. ఏంటి ఊళ్ళో వాళ్ళందరూ కాలేజ్ ఎలక్షన్స్ ని పొలిటికల్ ఎలక్షన్స్ లో మాట్లాడుకుంటున్నారు. అమ్మా నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ఆ పీజే గాడికి మాత్రం ఓటేయద్దు. పీజే కోటేద్దు, పీజే కోటేద్దు, పీజే కోటేద్దు. ఏమైంది నీకు? వాడి గురించి చెప్తావు, నీ గురించి చెప్పకుండా. పీజే కోటేద్దు, పీజే కోటేద్దు. పాపం అడుక్కోవడం కూడా చేతగా.
ఈసారి నాటకంలో డబ్బున్నోడు వేషం చేస్తున్నాను. మన పీజే వేసుకుంటాడే అలాంటి చొక్కాలు కావాలి. ఆహా, మరి డబ్బులు తెచ్చావా? అందుకేగా పీజేని తీసుకొచ్చాను. కావాలి కావాలా బాబు? ఏదొద్దమ్మా, చూసావుగా క్రౌడెడ్ ప్లేస్. ఏం బాబు తీసొక్క మనసాపులోనే కొందా? లేదు బాబాయ్, ఇది ఎక్కడ కొన్నావు? లండన్ అనుకుంటాను రా. లండన్ అంటే వేరే దేశం. ఎంతయ్యా? ఒక 3000 ఉంటుందేమో. మోసపోయారు సార్. అదే మనసాపులు అయితే 100కి 3 సార్. 100కి 3? ఆ, ఏవి? ఇదిగో చూడండి, దాని మీద ఏం రాస్తుంది, దీని మీద అదే రాస్తుంది. కావాలంటే చూడండి. చూడండి, అమ్మో, చూడమ్మా. నిజంగానే మోసపోయావే. తీసుకో ఇదా? సరే వీళ్ళకి ఏం కావాలో చూస్తుండు, నేను ఇప్పుడే వస్తా. ఇదెంతమ్మా? 50 రూపాయలు బాబు. ఓని 45 రూపాయలు చేసుకో బాబు. ఇది అమ్మితే ఎంత మిగులుతుంది? 10 రూపాయలు మిగులుతున్నాయి బాబు. ₹100 తీసుకో. వద్దు 100 రూపాయలు బాబు, ఉంచు. వద్దు, వద్దులే బాబు. పర్లేదు, ఉంచుకో అమ్మా. చల్లగా ఉండు నాయన. ఏంటి పీజే నవ్వుతున్నావు? అక్కడ నా ఫ్రెండ్స్కి రోజు 5000 ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చినా సంతోషంగా ఉండేవారు కాదు. ఇక్కడ 500 కూడా ఖర్చు అవ్వలేదు. ఆ పెద్ద ఆవిడ 10 రూపాయల కోసం ఇంకా పని చేస్తూనే ఉంది. ఎలారా వీళ్ళంతా ఇంత తృప్తిగా ఉండగలుగుతున్నారు? 500లోనూ కాదు, 5000లోనూ కాదు. ఆనందం, తృప్తి అనేవి ఇక్కడుంటాయి. ఎలా? చేప పడిన రోజు ఉన్న కాస్త తిండి నాకు పెట్టి అమ్మ ఖాళీ కడుపుతో పడుకుని ఉండేది. అప్పుడు అమ్మ ఇంకా ఆనందంగా ఉండేది. ఎందుకో తెలుసా? నా కడుపన్నా నిండిందని. అర్థం కాలేదు కదూ? దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి, వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు. కానీ మనమే కన్ఫ్యూజన్తో మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. అది మారిన రోజు అంత ఆనందమే, అంత తృప్తి. ఎవడాడు ఫోన్ ఎడుతున్నాడు? మీతో ఎడుతారంట. హలో పీజే అరే జాతీయం పొద్దు గుంగుతాంది. ఇంకెవరినైనా పిలుచుకోవాల్సిన వాళ్ళు ఉంటే పిలుచుకోరా. మా అమ్మ పోయినప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు ఇది పోయాడు, నాకు ఇంకెవరు తెలీదు. ఎంతసేపు అని ఇట్టా కూకుంటా? అట్ట ఏడుతా కూకుంటే పోయినాడు వస్తాడేంటి? ఎవరినైనా గాకేసుకో, ఎత్తుదాం. ఏంటి ఎత్తేది? ఎత్తు. దాన్ని ఎత్తడానికి 4 కావాలా? మన కులపోలతో తిరగరా అంటే విన్నావా? ఆ పొరుగు రోడ్ కోసం నన్ను కాదంటావా? ఇప్పుడు చూస్తాను ఎవడెత్తాడు. శవాన్ని గుమ్మ ముందు వేసుకొని అట్టే పడాడు. ఆపరా, మూసుకోవా. రే నువ్వులే. రే మబ్బులు ఇంటి తీసుకెళ్ళు. ఒంటరి చెయ్యొద్దురా. ఇప్పుడు రాజకీయాలేంట్రా? బీజే ప్రదర్శనలొద్దు. ఇది మా కులపోలే వారం. పోయి పని చూసుకో. లేకపోతే ఏంటన్నా ప్రతి దానికి ఎంతో నడకాలడుతున్నాడు. ముందు పదంట్రా. జీవితమే ఓ చిన్న మజిలి, వెళ్ళిపోమా లోకాన్ని వదిలి, మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్లి కీర్తిని. సూపర్ రా. ఈ దెబ్బతో ఆడి కులపాళ్ళ ఓట్లన్నీ నీకే. నీకు అమిరాజ్కి తేడా లేకుండా చేసుకున్నావు. అక్కడ నీకు ఓట్లు కనపడుతున్నాయా? నాకు తగలడిపోతున్న జాతీయంగా నవ్వు కనపడుతుందా? ఇప్పుడు కూడా నేను డబ్బు గురించి ఆలోచిస్తున్నా. సంపాదించే తండ్రిని పోగొట్టుకుని రేపటి నుంచి వాడు ఎలా బతుకుతాడా అని. అరే నన్ను మారమని మీరంతా ఎందుకురా మారిపోతున్నారు? ఏంటి కనబాబు ఈ టైంలో ఎందుకలా అన్నావు? వాడు మారాడా లేదా అని టెస్ట్ చేశాను. వాడు ప్రెసిడెంట్ అవుతాడో లేదో తెలియదు కానీ నాయకుడు మాత్రం అయిపోయాడు. ఎరా నువ్వు మా షర్ట్లు ప్యాంట్లు జాతీయం చేసినప్పుడు
నీ బాధ్యతలు బాధలు కొన్ని జాత్యం చేస్తే తప్ప నీకోసం మేమందరం ఉన్నాం. సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి జయరామరాజు గారు. బాబాయ్ అది పాస్ అయ్యేవులేరా. అన్నట్టు రేపు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేస్తున్నావుగా? చేస్తాను బాబాయ్. గుడ్. ఇందాక సింధు వచ్చింది నేను కలవాలని. ఓకే, డిబేట్ కి అందరూ అటెండ్ అయినట్టేనా? రాజన్న మాస్టర్ 11 అయిపోయింది, వీడు ఏడ్రా? అవును, పీజే ఏడి? 1 minute, ప్రత్యర్థి లేకుండా ఒక్కరే మాట్లాడకూడదు అమ్మిరాజు. తాగుపోతాడు సార్. ఏ వైన్ షాప్ ముందో తాగి తొంగని ఉంటాడు. టీచర్ ఎక్కడ చూసారా? లేదు, ఎక్కడ కనిపించలేదు. కనపడ్డా? హాస్టల్లో కూడా లేడరా. ఏంటి సార్ ఈ నాటకాలు? డియర్ స్టూడెంట్ లారా, నాకు ఓటు వేయండి, గెలిపించండి. మీకేం కావాలన్నా మీ అన్నేలా చేస్తాను. నా హయాంలో కాలేజ్ చెట్లు కొట్టించి ఎలక్ట్రిక్ పోల్ ఇచ్చి లైట్లతో కాలేజ్ వెలిగిపోయేలా చేస్తాను. జై జన్మభూమి, జై అమ్మిరాజు. నమస్తే చెల్లమ్మా, నమస్తే. అయ్యా, మన కాలేజీ పేరు మీద బస్ స్టాప్ కట్టించి మంచి మేలు చేసేవాడు ఎవడనున్నాడా అని అడుగుతున్నాను. తొడపాసం పెట్టాలి వేళ. మనం ఏమైనా శాతకాలంలోవా? ఒక్క 5 నిమిషాలు మన ఊరు నడు ఇట్లా ఫౌంటైన్ గట్లా పెట్టిస్తా. అదే నీళ్ళు జల్లే నల్ల, దాని చుట్టూ చెమన్ కట్టించి దాంట్లో మన కుల పెద్ద మనిషిది, అదే బొచ్చు పెద్ద పిచ్చేది బొమ్మ పెట్టిపిస్తానని. బయనో ఈ దరిద్రుని ప్రాక్టీస్ కోసం ఏదో ఒక న్యూస్ ఛానల్ చూడరా అంటే అన్ని ఛానల్ చూసి చచ్చినట్టు నడిచి. స్టాప్ ఇట్. అడుగో పీజే. అడుగో. త్వరగా స్టేజ్ మీదకి రండి. ప్రవీణ్ జయరాం రాజు. చూసారా చూసారా, వాసన ఇక్కడ కొడుతుంది. అంత అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఎలా రానిస్తారు? అవును, నేను తాగుబోతునే, నేను తిరుగుబోతును కూడా. కానీ మన అమ్మిరాజ్ దగ్గర లేని ఇంకో క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది. అదేంటంటే ఆలోచించడం. 4ంటికే మూసేసే కాలేజీకి లైట్లు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది కూడా చెట్లు కొట్టేసి మరి. మన ఆడిటోరియంలో వెనకాల కుప్పలు కుప్పలుగా బెంచ్లు విరిగిపడున్నాయి. ఈయన గారు ఎక్కడో ఊర్లో వేస్తాడంట బల్లలు. అయ్యా, నుంచున్న విద్యార్థులారా, అట్లీస్ట్ నెక్స్ట్ మీటింగ్ అయినా కూర్చొని వినాలనుకుంటే మన ఆడిటోరియంలో ఉన్న బల్లలు బాగు చేయించుకోవాలి. ఏమంటారు? ఇక మన సైన్స్ ల్యాబ్ లో సరైన ఎక్విప్మెంట్ లేక స్టీల్ గ్లాస్ లో కలుపుతున్నారు మన స్టూడెంట్స్. అంతెందుకు, మొన్నటికి మన క్లాస్ రూమ్ లో సీలింగ్ పెంచులు ఊడి పడితే ముందు కట్లు పడింది నా చేతులకి. ఎగ్జామ్స్ టైంలో సింధు ఉండబట్టి సరిపోయింది. ఇందాక సార్ ఏమన్నారు? ఊర్లో ఫౌంటైన్ బొమ్మ బాగుందండి. హాస్టల్ వెనకాల సెప్టిక్ పైప్ పగిలి వంటగది దగ్గరకు వస్తుంది వాసన, కంపు. లైబ్రరీలో సరైన పుస్తకాలు లేవు, బాత్రూమ్ లో సరిగా నీళ్ళు రాయడానికి సరైన ఫండ్స్ కూడా లేవు. ఇది మన కాలేజ్, మనమే బాగు చేస్తాం. ఎస్, నేను తాగుబోతున్నాయి. ఇంతప్పుడు ఫారెక్స్ కూడా తిన్నా. అవి 2 గతమే. ఇప్పుడు నేనేంటో చూడండి. మీ సమస్యలు తీర్చడానికి, మీకు నాయకుడిని అవడానికి నన్ను నేను కొత్తగా ఎప్పటికప్పుడు సృష్టించుకుంటూనే ఉన్నాను, ఉంటాను కూడా. మరి మీ నిర్ణయం? ఇది కాదు, నేనే మాట్లాడతాను. పీజే అని మొదటి రోజు నుంచి గమనిస్తూనే ఉన్నాను. పీజేలో చాలా మార్పు వచ్చింది. మార్పు కోసం తాను ముందుగా మారేవాడే నాయకుడు. పీజేనే మా నాయకుడు. నలుగురు పూర్తి అయిపోతారా? ఇక్కడ సగం మంది మాకు లోపలే మాట్లాడరేంట్రా? నీకు ఓట్లు కనపడుతున్నాయి, నాకు తగలడిపోతున్న జాతీయంగా నవ్వు కనపడలేదు. ఇప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తుంది. మన కులపోడు ప్రెసిడెంట్ అయితే ఉపయోగం, కానీ ఆ పొరుగు రోడ్ ప్రెసిడెంట్ అయితే మనకే ఉపయోగం రా. చెప్పండి రా. కులమేంట్రా కులం? వాడు కష్టాల్లో ఉన్న స్నేహితులను చూశాడు గాని కులాన్ని కాదురా. సవాళ్ళ దగ్గర కుల పంచాయతీలు పెట్టింది మనం. ఇక్కడ అమ్మ నాన్న ప్రేమకు పుట్టామనుకున్న అందరూ నాతో వచ్చేయండి. కులానికే పుట్టామనుకుంటే మాత్రం వాడుతూనే ఉండండి. ఏంట్రా అలా చూస్తారు? లేకండి. ఒరే బాబు ఆగరా, మాధవ, ఒరే ప్లీజ్ రా, ఇది అడ్డం పెడతారా? ఆగండి. సో మీ నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటున్నారు? పీజేనే మా నాయకుడు. పీజేనే మా నాయకుడు.
మొత్తం నాగించేసాడు. పీజీనే కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటూ నిర్ణయం తీసుకోబడింది. ఇదంతా మోసం సార్, నేను వాకౌట్ చేస్తాను. పక్కకెళ్ళి కూర్చోబే. ఏంటి దాదా మన ప్లాన్? దాదన్న ప్రీ క్లైమాక్స్ అయ్యేది సర్కార్ ప్లాన్. ఓకే, కట్ చేస్తే మొదలెట్టకుండానే కట్టేంటి సర్కార్ గారు? ఊరికన్నా బాబు 50,000 ఇచ్చాం. నో స్పాట్ ఇంప్రూవేషన్, ప్లీజ్ నో బడ్జెట్ డిస్కషన్. ఓకే, అలాగే అలాగే. కట్ చేస్తే ఒక మట్టి రోడ్. ఆ మట్టి రోడ్డు మీద నీ హీరోయిన్, నీ విలన్ ఒక హీరో హోండా బైక్ మీద. హీరో హోండా కాదండి, హీరో హోండా సైకిల్. అరే వైర్ సన్నగా పెట్టండి. వైర్ దేని సర్కార్? సినిమాలు చూడలేదా? సినిమాలో సుమోలు గాలు ఎగడతా చూడు. ఇప్పుడు లైవ్ లో చూస్తావు. ఎందుకంటే రఫ్ గా వస్తున్న సైకిల్ కి స్టిఫ్ గా లాగిన వైర్ తగిలి గాల్లో టప్పు మనకి లాస్ట్ టైం లా కాదు, ఇప్పుడు ఎవరి ఎగ్జామ్ వాళ్ళే రాయాలి. అర్థమైందిగా? అలా మీ విలన్ లైఫ్ సైకిల్ పంచర్ అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయిందండి. ఐ నో. నవ్వుతావేంటి? సర్కార్ ప్లాన్ ప్లాన్ 50,000 ఇచ్చాం. ఇచ్చావులే, నాకిపోయింది అది. ఎప్పుడు వాట్ అయిపోయిందియా? ఇప్పుడు ఎలా? సర్కార్ ప్లాన్ ఫ్లాపా? సమస్య లేదు. అన్నా అన్న ఇంకా మన పని సున్నా. పద పద పద. అన్నా జరుగుతుంది జరుగు. అన్న మనోడే. మన తేగట్టం పైసలు ఇయ్యన్నా. ఇక్కడ పైసలు ఇస్తేనే పని చేస్తాను. నాకొద్దు. సార్ ఏంట్రా ఇక్కడ ఇంకా మారలేదా? చున్నీ ఏది? చున్నీ జెన్నీతోనే పోయింది. అయినా గదాని గురించి మారితే సిగ్గైతుంది. గదేమో నీతో పోతున్నా, నేను కొట్టినా. అంటే అదే కొట్టించుకున్నా. అయినా అదంతా పోనీ, చదువు ఎలా పోయింది. పంచాయతీ చేసుకున్నా బతుకుతున్నా. అయినా కాలేజీలో మనం నేర్చుకుంది కాదు కదా. అదే నేను నేర్చుకుంది అదే కదా. ఈ గోల్ ఏంట్రా అన్నా? నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళన్నా? నీకు స్పాట్ పెట్టమని పైసలు ఇచ్చిన నా కొడుకు స్పాట్ లేడే. వాడి సంగతి అమ్మిరాజు కాదు కదా, వాడి మమ్మిరాజు కూడా ఎట్టొస్తూ చూస్తా. ఇసుకి 100 days పోస్ట్ లేక పోసింది బే. వెళ్ళి పీజెక్ స్లిప్స్ కావాలి అనుపర్రి. అన్నా లొకేషన్ డబ్బులు అడిగి నో ప్లీజ్. చూస్తావా? 50,000 ఇచ్చి ఆన్ పరీక్ష రాయకుండా చేద్దామని మనం రాయకుండా అయిపోయామేంట్రా? ఊరుకోరా, 50,000 ఇచ్చాం. ఏదో ఒకటి చేయని సర్కార్ని. ఎవరు అక్కడ? ఎవరు లేదు. ఎవరు లేరంటేరా? ఎగ్జామ్స్ అని బాగా రాసినట్టున్నావు పీజే. బాగా రాశాను మేడం. కన్నబాబు సంగతి ఏంటి? కన్నబాబు రమణ అందరూ వచ్చినట్టేనా? ప్రొఫెసర్ సీతారామయ్య. అరే మన కన్నబాబు. ఏం కన్నబాబు? ఏం కన్నా? నేనే మాస్టారు. మా నాన్న చేపల వేటకి ఐరన్ బోట్ల మీద వెళ్తుండేవాడు. అవి తుప్పు పడుతుండేవి. నా చదువు మా నాన్నకి ఎలా ఉపయోగపడుతుందో అని ఆలోచించేవాడిని. ఇనుము తుప్పు పట్టకుండా పెయింటింగ్స్ పై నేను చేసిన బయోకోటింగ్ ప్రయోగం ప్లానెట్ గ్రీన్ అవార్డు గెలుచుకుంది. అంటే పెద్ద ఉద్యోగం, మంచి శాలరీ అంతా మీదే మాస్టర్. ఆనందంగా ఉందిరా. పీజే డిగ్రీ తీసుకుంటున్నాడు, చూద్దాం బానండి. బి గంగాధర్ బిఎస్సి బీసీ గారి చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకుంటున్నారు. కె బాలసుబ్రహ్మణ్యం బీకాం. ఒరే రాజన్న, ప్రతి సంవత్సరం విద్యార్థులు వెళ్ళిపోతుంటే మన దెబ్బకు మారిపోయి వెళ్తున్నారని గర్వపడేవాడు. ఈ సంవత్సరం పిల్లలు వెళ్ళిపోతుంటే మన బిడ్డలే వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. ప్రవీణ్ జయరామరాజు బీకాం. వీడికి డిగ్రీ ఇవ్వడం నేను ఒప్పుకోను. ఈడో పెద్ద చీటర్. నువ్వే పెద్ద ఫ్రాడ్. ఈయన మన కోసం ప్రెసిడెంట్ అయ్యాడు అనుకుంటున్నారా? కాదు, ఆయన ఆస్తి కోసం ప్రెసిడెంట్ అయ్యాడు. అదో పెద్ద కథ. కుర్చీలు, ల్యాబ్లు, సీలింగ్లు, రిపేర్లు అంటూ కాలేజీని స్వర్గం చేస్తానని కబుర్లు చెప్పాడు. నమ్మి ఓట్లేసి గెలిపించారు, ప్రెసిడెంట్ అయ్యాడు. ఏం చేశాడు? మోసం చేశాడు. ఇప్పుడు డిగ్రీ తీసుకొని తప్పేస్తాడు. ముందండి ఆ సీట్లను తెంపండి. అప్పుడు గాని ఆడి తిక్క కుదరదు, ఆ ఆస్తి రాదు. ఆస్తా అదెక్కడుంది? జస్ట్ నాతో ఉన్న 1 year పరిచయం కోసం కోట్ల ఆస్తిని తన గురించి కూడా ఆలోచించకుండా వదులుకున్న మూర్ఖుడమ్మిరాజు పీజే. మోసగాడు కాదు. ఆస్తి కోసం ప్రెసిడెంట్ అయ్యాడని అరుస్తున్నారు కదా మీరంతా. కానీ వాడు ప్రెసిడెంట్ అయ్యే ముందు రోజు రాత్రి ఏం జరిగిందో మీకు తెలీదు.
ఈ పేషెంట్ రిలేటివ్స్ ఎవరు? నేనున్నా సార్, చెప్పండి. సారీ టు సే, ఇతని లివర్ టిష్యూ బాంబేకి పంపిస్తున్నాను. నా ఉద్దేశంలో అయితే పూర్తిగా పాడైంది. ఇన్నాళ్ళు బాగా నెగ్లెక్ట్ చేశారనుకుంటా. అదే అయితే ఇతనికి లివర్ డొనేట్ చేసే రక్త సంబంధికుల్ని అలాగే ఓ 25 lakhs క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే? अरे बोल रहा ना रे, पैसे नहीं है, छोड़ पीछे. Stop asking money, man. Enough. అది కాదురా. హలో డాడీ. నువ్వు డబ్బు కోసమే నాకు ఫోన్ చేసావని తెలుసు. అయినా ఓ బిజినెస్ మ్యాన్ గా చెప్తున్నాను, తిరిగి రాని చోట ఇన్వెస్ట్ చేయను. నాకు తెలియకుండా అక్కడ వెళ్ళొద్దని చెప్పానా? ఎందుకు వెళ్ళావు? వెంటనే వచ్చాయి. డబ్బు లేదంట, సలహాలే ఉన్నాయి. ఇక్కడ బెదిరింపులున్నాయి. 25 లక్షలా నీ ఆస్తిలో నుంచి? సారీ, మీ తాతగారి ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వడానికి ఆస్కారమే లేదమ్మా రాజాబాబు. పైగా నువ్వు డిగ్రీ పాస్ అయ్యేంత వరకు లీగల్ గా వీ కాంట్ ప్రొవైడ్ యూ ఎనీథింగ్ అమ్మా. పోనీ అప్పుగానైనా? అప్పుగానా? ఏముంది నీ దగ్గర? మీ తాత డబ్బిచ్చిన బలుపు తప్ప. నేను విసిరిన టిప్ అంత లేదు సార్ ఇది. కానీ ఇప్పుడే తెలుస్తుంది ఆ డబ్బుకి ఒక మనిషి ప్రాణం కాపాడేంత శక్తి ఉందని. నేను చేతగానే ఉండే సార్. ఆస్తి నా చేతికి వస్తే నాశనం అయిపోతుంది. వాడు బ్రిలియంట్ సార్, మేధావి. బతికి బయటకు వచ్చాడంటే 10 మందిని బాగు చేసే శక్తి వాడుకుంది. పోనీలేమ్మా, డబ్బు లేనోడు ఉంటే ఎంత, పోతే ఎంత? ఎందుకురా టెన్షన్ పడతావు? నేను పోతే నేను ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పోయింది మా వాళ్ళు నా ఫోటో కింద వేసే డేట్ని బట్టి తెలుస్తుంది. నువ్వు డిగ్రీ పాస్ అయితే నాలాంటి వాళ్ళు 1000 మందికి సాయపడగలవు. బాగా ఆలోచించానమ్మా పీజే. నీ మాటల్లో ఎందుకో నాకు కొంచెం తడిగా అనిపించింది. ఫ్రెండ్ కి సాయం చేస్తానన్నావు కదా, అందుకే మీ తాతగారు రాసిన వీలునామాను తరోగా చెక్ చేశాను. ఈ కండిషన్స్ కు నేను అర్హుణ్ణి, నేను చేతగాని వాడిని, మీ ఆస్తి నాకు అక్కర్లేదని మీరు ఒప్పుకొని సంతకం పెట్టగలిగితే ముక్తి కోసం నీకు 30 లక్షలు ఇమ్మన్నారమ్మా మీ తాతగారు. ఏం ఒప్పుకుంటావా? చెప్పమ్మా, స్నేహితుడి కోసం 30 లక్షలు కావాలా, నీ కోసం ఆస్తి కావాలా? నిజం. ఆస్తంతా వదులుకొని తనకు ఆపరేషన్ చేయిస్తానంటే మీరెవరూ ఒప్పుకోరని నేను డబ్బు అరేంజ్ చేశానని చెప్పాడు పీజే. సారీ పీజే. పర్లేదు. నా దగ్గర నాకంటూ మిగిలింది ఇదే సార్. కాలేజ్కి ఇదేమైనా పనికి వస్తుంది అనుకుంటే కూర్చో పొరుగు పోయింది. డబ్బులు లేకుండా ఎలా బతుకుతావు పీజే? ఎలా బతుకుతానని అడుగుతుంది సింధు. నేను ఇక్కడికి భయపడుతూ వచ్చాను. డిగ్రీ కోసం కాదు, నాకు ఆస్తి దక్కుతుందో లేదో అనే డౌట్తో. అంతా అయిపోయిందిరా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే జీవితాన్ని గెలుచుకున్నాను. డబ్బు లేకుండా ఎలా బతుకుతానా అని మీరందరూ వరి అవుతున్నారు, కానీ ఈ 2 ఏళ్లలో ఆ ధైర్యాన్ని ఇచ్చింది మీరే. ఇక్కడ నాకు పాఠాలు నేర్పింది వీరు మాత్రమే కాదు సార్, ఇంకో 2 ఉన్నారు. జీవితం, కాలం. ఇక్కడ గడిచిన జీవితం మొత్తం నా కాలం విలువ ఏంటో చూపిస్తే, ఇక్కడ గడిపిన 2 ఏళ్ల కాలం మాత్రం జీవితం ఏంటో చూపించింది. వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళతో 2 ఏళ్ళు గడిపానంటే గొప్పే అనుకున్నాను,
కానీ నాలాంటి వాడిని 2 ఏళ్ళు భరించారని తెలిసాక వాళ్ళ స్నేహం గొప్పతనం అర్థమైంది. ఆనందం అనేది పబ్బుల్లో, కారుల్లో, లగ్జరీల్లో లేదని తెలుసుకున్నాను. ₹1 ఎలా ఖర్చు పెట్టాలో, మనిషిలో మనిషిని మాత్రం ఎలా చూడాలో, ఎలా కలిసిపోవాలో, ఎలా నవ్వాలో, ఆఖరికి ఎలా ఏడవాలో కూడా ఇక్కడ నేర్చుకున్నాను. మా తాతిచ్చిన ఆస్తి అనుక్షణం ఓడిపోతాననే భయాన్ని మాత్రం ఇచ్చింది. కానీ మీరిచ్చిన ఆస్తి ఏ ఆస్తి లేకపోయినా ఎలాగైనా బతకగలనన్న నమ్మకాన్ని ఇచ్చింది. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా తప్పటడిగేసాను అనిపిస్తే ఇక్కడికే వస్తాను సార్. నా కోసం ఒక రూమ్ ఉంటుంది కదా. ఎక్కడ ఉంటుందిరా? ఏంటి శరత్ గారు, ఎంత దూరం వచ్చారు? కొంచెం పొట్ట పెంచినట్టున్నారు. నేను లేని లోటు కనపడుతుంది. మర్యాద ఇది వరకు అరే తరే అనేవాడివి. అదే సర్లే గాని ఆఖరి షరతు ఒకటి ఉందమ్మా. షరతు? మళ్ళీ షరతులా? ఇక్కడున్న మా తాత తప్పితే నాకు ఇంకేం మిగలలేదు. ఉందమ్మా, మీ తాతయ్య గారి వీరునామా సారాంశం నిన్ను మార్చడం. తెలుసు మనిషిగా. ఏదైనా మానవీయ విలువలున్న చూడండి, కార్యక్రమం. నాకు తెలుగులో 42 మార్కులు మాత్రమే వచ్చింది. అర్థమైంది. నీకేం అర్థం కావటం లేదని. చూడమ్మా, ఏదైనా విలువైన దానికోసం నువ్వు ఆస్తిని కూడా వదులుకోవడానికి సిద్ధపడితే ఆస్తిని గిఫ్ట్ గా రాసివని చెప్పారమ్మా మీ తాతగారు. విలువైన వాళ్ళని సంపాదించుకున్నావు, ఆస్తిని కూడా గిఫ్ట్ గా తీసుకోమ్మా. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు శరత్. ఏంటమ్మా? నాకు గిఫ్ట్లు పెద్దగా నచ్చవుగా. పోనీ బాధ్యత అనుకుందామమ్మా. దానికి మీరు రావడం ఎందుకమ్మా? ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిగా. శరత్ చంద్ర జమీందార్ గారు, ఇప్పుడు మీరు మా వద్ద పని చేస్తున్నట్టేగా? అయ్యా వచ్చి ఒక హగ్ ఇవ్వండి. మై నేమ్ ఈస్ కాక్ బ్యాంక్ కాక్. రే, ఆ ఫ్యాన్సీ డ్రెస్ అరేంజ్మెంట్ రెడీయా? విజయ్, అమిరాజ్ గారు సింధుని కిడ్నాప్ చేశాడంట. ఎవరిని? సింధుని. ఎవరిని? ఒరే, ఆ చెంకిగడ కనిపించాడా? పొద్దు నుంచి ఫ్యాషన్ షో అని చెప్పి లంగావని కట్టి తిరుగుతున్నాడు. చెంకీనా? నన్ను తీసుకొచ్చారు, చెప్పుకో చూద్దాం. ఆప్షన్ ఏ రేప్. రేప్ 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 ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్. నేను ఏమన్నారా? రేప్ అన్నారు బాస్. రేప్ అంటే అదేగా? అదే. చూడు పాపా, రేప్ అంటే నువ్వు చేయడం కాదు, నిన్ను చేయడం. అదే ప్రామిస్. ఒట్టు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడి. బ్యాంక్ కాక్. అందరూ ముందులాగే అంటారమ్మా, తర్వాత ఎవరేం చేయరు. యంగ్ బ్లడ్. నీకు అమ్మిరోజు గడువుకేనా? నాకెవరైనా ఓకే బాబు. ఆర్ యు షూర్? అమ్మిరాజు. హలో, ఎవరు? పక్కన పీజే ఉన్నాడా? ఆ, ఆడితో చెప్పు, నేను సింధుని రేప్ చేయబోతున్నాను. సూపర్. పీజే సింధుని రేప్ చేస్తాడంట. ఆడు కాదు, నేను రేప్ చేయబోతున్నాను. మళ్ళీ సూపర్. తనే చేస్తాడంట. ఇటీ. రే అమ్మిరాజు. అరే పీజే, ప్రతి కథలో చివరికి హీరోనే గెలుతాడు రా. ఈ కథలో కూడా నేనే గెలుతున్నాను. అదేరా నేను చెప్తున్నాను. ఇంటాల్ గింటాలు లేవమ్మా, ఓన్లీ బాధపట్టాలే. ఏమంటున్నాడు? చేయాల్సిందేనంట. థ్యాంక్స్ అండి కాగ్గారు. బ్యాంక్ కాక్. కాక్. దానికి రేపు అవసరమా? రేపైనా ఈ రోజైనా, రేపే దిక్కండి. అమిరాజు సింధు సింధు సింధు. ఓ షట్, అలా మొదలైంది. ఏంటి? 100% లవ్. సేఫా? అమ్మాయి సేఫే. నేను అడిగింది అన్నయ్య సేఫా అని. అన్నయ్య గడ్డ, అన్నయ్య పులి. వీడికి మ్యాటర్ అర్థం కావట్లేదు. అమిరాజ్ వచ్చాడు. షో కూల్. ఎలాగో రేప్ అయిపోయింది కదా, ఈ చేదెందుకు? సింధు తెమ్మంటే ఈ నా కొడుకుని తెస్తావా? వాట్? అది మన లేడీస్ కాదా? లేడీసే కదా. ఇప్పుడు
సినిమాకి వెళ్దామా? ఇప్పుడేగా చూసాం. బాగుంది కదా, అయితే మళ్ళీ చూద్దాం. మళ్ళీనా? మళ్ళీ మళ్ళీ రావు కదా మంచి సినిమాలు. అయితే చూద్దాం.